ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ ఇంకేదైనా క్రానిక్ డిసీజెస్లో ఉన్న వాళ్ళకి, బెడ్ రిడన్లో ఉన్న వాళ్ళకి మనము లాస్ట్ మంత్ కూడా రివ్యూ చేసుకున్నాం. మనము వీళ్ళందరికీ గవర్నమెంట్ ఏం చెప్పింది, మిగతా వాళ్ళందరూ షాప్కి జరుగుతుంది సార్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్. ఈరోజు ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి కంప్లైంట్స్ నాకు చెప్పాలి. ఓకే సార్. పీడి వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడి, ఓల్డ్ కలోనియల్ సిస్టమ్. బాపట్ల తహసీల్దార్, ఇక్కడ అంటే ఏనాలి ఈ విశ్వబ్రాహ్మణుకి ఇచ్చారు, ఇక్కడ ఉన్న మార్చేయాలి. ఈ మధ్యలో అతను నేను బాగానే ఉన్నాను ట్రాక్టర్ తీసుకెళ్ళి ఆర్మీలో రిటైర్ అయ్యి చనిపోయాడు. అమ్మ కూడా చనిపోయింది. ఏ మండలం అమ్మ? కర్లపాలెం. ఇప్పుడు రెండో భార్య వచ్చి పెన్షన్ నాకు కావాలంటుందా? ఆమెకి వెళ్ళిపోయిందా పెన్షన్ కూడా? ఏం చదువుకుంటున్నారమ్మా? 6th 8th. నానమ్మ చూసుకుంటుందా? నానమ్మ, అమ్మమ్మ? నానమ్మ. ఎన్నేళ్ళు అయిందమ్మా? 10 ఏళ్ళ నుంచి నువ్వే చదివించుకున్నావు. మరి ఫీజులన్నీ ఎలా కడుతుంది మీ నానమ్మ? ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నారు చైతన్య? మొదటి భార్యకి ధనలక్ష్మి. ఒక ఆమెకి లంగ్స్ పేషెంట్కి మీరు చేయించుకురమ్మన్నారు సార్. ఈరోజు ఓపెన్ అయింది సార్, చేయించుకొచ్చాను సార్. కంప్లీట్ దీన్ని దగ్గర పెట్టుకొని సార్.